ఇక ఆషాఢ మాసం సందర్భంగా దుర్గమ్మకు తెలంగాణ తరపున బంగారు బోనం సమర్పించారు. భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర కమిటీ సభ్యులు విజయవాడ దుర్గమ్మకు నిండు బోనాన్ని సమర్పించారు. ఇంద్రకీలాద్రి దిగువన జమ్మిదొడ్డి చెట్టు వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వాళ్ళు దుర్గ గుడి నుంచి మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. హైదరాబాద్ నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయానికి చేరుకున్నారు. జమ్మిదొడ్డిలోని రావి చెట్టు దగ్గర అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారి కోసం ప్రత్యేక బంగారు బోనంను అమ్మవారికి సమర్పించేందుకు వెళ్తూ ఉన్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నట్లుగా ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు తెలంగాణ నుంచి అమ్మవారికి ఆషాఢ మాసంలో జరిగే బోనాల ఉత్సవాలను ఇంద్రకీలాద్రిలో ఉన్న అమ్మవారికి కూడా సమర్పిస్తూ ఉంటారు. ఏదైతే బంగారు బోనంతో పాటు ఆషాఢ మాసంలో సమర్పించేటువంటి సారెను సమర్పించడానికి వచ్చారు. అయితే దేవతామూర్తులకు పూజలు చేసిన అనంతరం ఈ బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే బోనం ఎత్తుకుని సామూహికంగా అమ్మవారి దర్శనం కోసం జమ్మిదొడ్డి నుంచి ఇంద్రకీలాద్రి వరకు కూడా బంగారు బోనం నెత్తి మీద పెట్టుకుని అమ్మవారి దర్శనానికి ప్రతి ఏడాది జోగిని నిశాక్రాంతి వెళ్తూ ఉంటారు. అందులో భాగంగా ఈ రోజు కూడా భక్తి శ్రద్ధలు, మేళతాళాలు, కోలాటాలు, మంగళ వాయిద్యాలతోటి జమ్మిదొడ్డి నుంచి భారీగా ఊరేగింపు చేపడుతూ ఉన్నారు. అలాగే వచ్చిన భక్తులంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఏటా నిర్వహించే ఈ ఉత్సవాలను ఈ ఏడాది కూడా అమ్మవారికి నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది అని చెప్పి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా అమ్మవారికి బోనం సమర్పించేందుకు తెలంగాణ నుంచి వచ్చినటువంటి ఉత్సవ కమిటీ సభ్యులంతా కూడా భక్తులు సమర్పిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా చూసినట్లయితే అమ్మవారికి సమర్పించినటువంటి బంగారు బోనంతో ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. మొత్తంగా మేళతాళాలు, మంగళ వాయిద్యాలతోటి కోలాహలంగా ఇంద్రకీలాద్రి మారింది.